నల్గొండ జిల్లా కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో కోళ్ల కళేబరాలు కలకలం రేపాయి. భారీగా చనిపోయిన కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు రిజర్వాయర్లో పడేశారని స్థానికులు ఆందోళనకు దిగారు. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో చనిపోయి ఉంటాయని వాటిని రిజర్వాయర్లో పడేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ అక్కంపల్లి రిజర్వాయర్ నుంచే హైదరాబాద్కు తాగునీటి సరఫరా జరుగుతుంది. దీంతో అటు స్థానికులు ఇటు అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అశోక్, ఏం జరుగుతోంది? ఎవరి తెలివి తక్కువ పని చేసింది? కావాలనే చేశారా లేదంటే ఏంటి? దీని వెనుకున్న కారణం ఏంటి? అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? నల్గొండ జిల్లా పియ్యపల్లిలో ఉన్నటువంటి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో కూడా చనిపోయినటువంటి కోళ్ల కళేబరాలు కూడా తీవ్ర కలకలం అయితే రేపినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం తెల్లవారుజామున రైతులు సమీపంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే నీటిపై కోళ్ల కళేబరాలు భారీగా తేలియాడుతుండడాన్ని చూసి ఆ స్థానిక పోలీసులతో పాటు ఎంఆర్ఓ కూడా సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా ఆ గజ ఈతగాళ్లతో పాటు స్థానికంగా చేపలు పట్టే వాళ్ళ తోటి వలలు సాయంతో ఆ కోళ్లు నీటి మీద తేలియాడుతున్నటువంటి కోళ్లను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దాదాపు 200 ఇప్పటి వరకు మనం చూసినట్లయితే 3 కుప్పలుగా పెద్ద రాసుల్లాగా పోసిన కోళ్ల కళేబరాలు, అందులో లెక్క పెడితే 270 కోళ్ల వరకు కూడా తేలినటువంటి పరిస్థితి ఉంది. అయితే దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఆ కోళ్ల కళేబరాలని ల్యాబ్ లకు పంపిస్తున్నామని చెప్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా అవి బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్ల లేకపోతే మరే ఇతర కారణాలతో చనిపోయినటువంటి కోళ్ల కూడా నిర్ధారణకు వస్తుందని చెప్పేసి కూడా ఆర్డీఓ చెప్తున్నప్పటికీ కూడా స్థానికులు మాత్రం తీవ్ర భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు బర్డ్ ఫ్లూ సోకుతుంది, చికెన్ తినొద్దని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే చనిపోయినటువంటి కోళ్లు ఆ నీళ్లలో పడేయడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ కోళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? స్థానికంగా ఉన్నటువంటి కోళ్ల ఫారంలో చనిపోయినటువంటి కోళ్ల లేకపోతే వేరే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పడేశారు అనేది కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి కోళ్ల ఫారాలకు సంబంధించినటువంటి యజమానులను ప్రశ్నిస్తే మాత్రం తమ కోళ్ల ఫారంలో ఆ కోళ్లు చనిపోలేదని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కోళ్లు చనిపోయినటువంటి కోళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కూడా ప్రస్తుతం అయితే కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అటు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఆర్డీఓ రమణారెడ్డి నేతృత్వంలో విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ జంట నగరాలకు ప్రతినిత్యం కూడా నీళ్లు 270 ఎంజీడీల నీరు కూడా సప్లై అవుతుంది. ఈ నేపథ్యంలోనే చనిపోయినటువంటి కోళ్లకు వైరస్ ఉంటే ఖచ్చితంగా ఆ వైరస్ వైరస్ సోకినటువంటి కోళ్లు అందులో పడేసినటువంటి నేపథ్యంలోనే ఆ నీళ్లు తాగితే ఆ రోగాల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం ఈ వార్త విన్నటువంటి హైదరాబాద్ వాసులకు కూడా భయం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చనిపోయినటువంటి కోళ్ల లేకపోతే మరే ఇతర కారణాలతోటి అందులో పడేశారు అనేది కూడా పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రి సమయంలో ఆ 2 వాహనాలు అక్కడికి వచ్చాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఆ వాహనాల నెంబర్లు స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ షాప్ వద్ద ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా ఫుటేజ్ అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విశ్లేషిస్తున్నారు. ఆ వాహనాల్లో కోళ్లు తీసుకొచ్చారా లేకపోతే వేరే వాహనాల్లో తీసుకొచ్చారా అనేది కూడా ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. విచారణ తర్వాత ఆ కోళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ కోళ్ల బర్డ్ ఫ్లూ ఉందా లేదా అనేది కూడా తెలిసేటువంటి అవకాశం అవుతుంది. ఓకే అశోక్.